హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టీ20 రౌండప్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. సొంత గడ్డపై విజయ యాత్రను కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్తో కాసేపట్లో సెమీఫైనల్లో అమితుమి తేల్చుకోబోతుంది. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న ఇరు జట్లు సర్వశక్తులు ఉడేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇక సూపర్ 8లో టీమిండియా ఆట చూస్తే ఆ దశలోనే నిష్క్రమణ ఖాయమనిపించిన సంజు శాంసన్ విరోచిత ఇన్నింగ్స్తో ఎలాగోలా గట్టెక్కేసింది. ఇక ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెట్టిన ఇప్పటి వరకు సరైన ప్రదర్శన చేయని భారత్ సెమీస్లోనూ ఇలాంటి ఆటతోనే ముందంజ వేయాలంటే కష్టం. ఇక అదిరే ఫామ్తో ప్రపంచ కప్లో అడుగుపెట్టి సూపర్ 8లో అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్తో పోరంటే ఆషామాషిగా ఉండదు. ఇక టీ20 ప్రపంచ కప్లో టీమిండియా కీలక సమరానికి సన్నద్ధమైంది. పటిష్ట ఇంగ్లాండ్తో మరికొద్దిసేపట్లో అమీతుమీ తేల్చుకోబోతుంది. ఇక బలాబలాల పరంగా సమజీవులుగా కనిపిస్తున్న ఇరు జట్లు నాకౌట్ చేరే క్రమంలో చెరో పరాజయాన్ని చవిచూశాయి. ఇక గ్రూప్ దశలో బ్రూక్ బృందం సూపర్ 8లో సూర్యసేన ప్రత్యర్థుల చేతిలో కంగు తిన్న అనూహ్యంగా పుంజుకొని ఆఖరి అంకానికి అడుగు దూరంలో నిలిచాయి. ఇక ఈ మెగా టోర్నీ సెమీస్లో వరుసగా మూడోసారి ముఖాముఖికి సిద్ధమయ్యాయి. గత 2 పర్యాయాల్లో చెరో గెలుపుతో సమంగా ఉన్న వీళ్లలో ఇక ఈ మారు ఫైనల్ చేరేదెవరు, ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించేదెవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక భారత్ ఇంగ్లాండ్ టీములను పరిశీలిస్తే ఇరు జట్లు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇక దీంతో టాస్ తర్వాత తీసుకునే నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టుకు పిచ్ వాతావరణ పరిస్థితులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటం వల్ల కొంత అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన టీము మొదటిగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే వాంఖడేలో చేజింగ్ చేసిన జట్టే అత్యధిక సార్లు విజయం సాధించాయి. ఇక దీంతో నేడు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరులో టాస్ ముఖ్య పాత్ర పోషించబోతుంది. మొత్తంగా సూర్యకుమార్ సేన టాస్ ఫామ్ను అందుకుంటే తప్ప ఫైనల్లో చోటు దక్కదు. మరి బ్యాటింగ్ యోధులు ఇప్పుడైనా అంచనాలు అందుకుంటారా? బౌలింగ్ వీర్లు నిలకడ సాధిస్తారా? మొత్తంగా భారత్ సమిష్టి ప్రదర్శనతో సెమీస్ గండాన్ని అధిగమిస్తుందా? రైట్, ఇక దీని గురించి మాట్లాడతాకి మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే శ్రావణి, చెప్పండి, ఎలా ఉన్నారు? సార్ మీరు ఎలా ఉన్నారు సార్? డూయింగ్ గుడ్ అండి, బాగున్నానండి, చెప్పండి. సార్ మనం ముందుగా నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి సార్. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సార్, అసలు ఆ మ్యాచ్ మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు? అబ్సల్యూట్లీ, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కొనసాగలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. టోర్నమెంట్లో ఫేవరెట్స్గా బరిలోకి దిగారు, అద్భుతంగా రాణించారు. అండ్ సౌత్ ఆఫ్రికా ఒక్క టీం మాత్రమే ఇప్పటివరకు ఓడిపోకుండా సెమీఫైనల్ వరకు చేరుకుంది శ్రావణి. అండ్ బ్యాటర్స్ ముఖ్యంగా డిసప్పాయింటింగ్ ప్రదర్శన కనబరిచారు. డేకాక్ విషయం మనం చాలా మాట్లాడిన, స్టార్టింగ్ లోనే అవుట్ కావడం, అండ్ ఆ తర్వాత కెప్టెన్ మార్క్రమ్ కొంచెం అన్లక్కీ అని చెప్పాలి ఆ డెసిషన్ విషయం మాట్లాడినట్టయితే. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా రికెల్టన్ వస్తూనే ఫస్ట్ బాల్ అవుట్ కావడం, అండ్ మిల్లర్ తనకు అద్భుతమైనటువంటి రికార్డు ఉంది కోల్కతాలో, బట్ హీ వాజ్ డిసప్పాయింటింగ్ ఎస్టర్డే. అండ్ ఓన్లీ యాసన్ అండ్ స్టబ్స్ మాత్రమే కొన్ని రన్స్ సాధించారు. సో బ్యాటింగ్ ఎక్కడ కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వలేదు. అండ్ దట్ వాజ్ నాట్ ఎ టోటల్ టు డిఫెండ్ యాక్చువల్లీ ఆన్ దట్ వికెట్ యాక్చువల్లీ. బట్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ వనరులతోటి వాళ్ళు డిఫెండ్ చేసుకునే వాళ్ళే. బట్ అన్ఫార్చునేట్లీ శ్రావణి బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనవచ్చు. అండ్ దట్ సెకండ్ ఓవర్ లో ఒకవేళ రబడా బౌలింగ్ లో ఆ వికెట్ కీపర్ డేకాక్ ఆ క్యాచ్ తీసుకున్నట్లయితే ఇట్ వుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. ఇట్ వాజ్ ఎ టఫ్ ఛాన్స్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికన్స్ రియల్ గా చెప్పాలంటే మరొకసారి చోకర్స్ ఉన్నటువంటి ఏదైతే ట్యాగ్ ఉందో దానికి సకంబ్ అయినట్టుగా క్లియర్ గా కనబడింది. అండ్ వెరీ అన్ఫార్చునేట్ బికాస్ మళ్ళీ ఒక టైటిల్ కొరకు చాలా రోజులు ఎదురు చూడాలి వాళ్ళు. ఎందుకంటే సెమీఫైనల్ దాకా వస్తుంటారు, ఫైనల్ అక్కడ డిరేల్ కావడం అంటే పట్టి తప్పడం చూస్తుంటాం. సో వెరీ సాడ్ అండి, అబ్సల్యూట్లీ నో డౌట్. బట్ న్యూజిలాండ్ ప్లేడ్ ఫెంటాస్టిక్ క్రికెట్ యాక్చువల్లీ శ్రావణి. అండ్ అలెన్ సైఫర్ట్ ఎంత మెచ్చుకున్నా కానీ తక్కువనే. ఇద్దరు ఆ తర్వాత క్యాపిటలైజ్ చేసుకుని అద్భుతమైనటువంటి షాట్లు ఆడారు. ముఖ్యంగా అలెన్ అయితే మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం శ్రావణి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఈవెన్ అతనిలా ఎదగడానికి కారణం ఏంటంటే 2024 లో
అతనికి వచ్చినటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తీసుకోకుండా లీగ్స్ లో ఆడి తన యొక్క స్కిల్స్ ను హోన్ చేస్తూ వచ్చాడు. అండ్ 2021 నుంచి తన కెరియర్ కొనసాగుతూ ఉంది. అండ్ ఈ సంవత్సరం బిగ్ బ్యాచ్ లో కూడా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని ఫామ్ కొనసాగుతుంది వాళ్ళకు. దట్స్ గుడ్ ఫర్ న్యూజిలాండ్ యాక్చువల్లీ. 33 బాల్స్ లో ద ఫాస్టెస్ట్ సెంచరీ కూడా చేయడం అనేది విశేషం. దే రియలీ బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్, అవుట్ ప్లేడ్ సౌత్ ఆఫ్రికా రియల్ గా చెప్పాలంటే వన్ లైన్ లో. సో ఇట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ విన్ ఫర్ న్యూజిలాండ్ అండ్ దే ఆర్ ఇన్ ద ఫైనల్స్ నౌ. సార్ అసలు న్యూజిలాండ్ పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా 3 క్యాచెస్ అయితే మిస్ చేసింది. ఆ క్యాచెస్ తీసుంటే నిజంగానే రిజల్ట్ వేరేలా ఉండేదేమో కదా. ఐ థింక్ యా, అంటే న్యూజిలాండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డికాక్ అయిన తర్వాత ఇమీడియట్ గా వెంటనే రికాల్టన్ అవుట్ అయిపోయినాడు. బట్ ప్రెషర్ క్రియేట్ చేయగలిగారు. బట్ అవి అంత పెద్ద కాస్ట్లీగా ప్రూవ్ అయినట్టుగా కనబడలేదు మీరు అన్నట్టుగా. ఎందుకంటే మాక్రమ్ లభించినటువంటి క్యాచ్, మాక్రమ్ ఓన్లీ స్కోర్డ్ 18 రన్స్. యా, మీరు అన్నట్టుగా కొంచెం టఫ్ క్యాచెస్ ఒకటి రెండు కనిపించినాయి కానీ బట్ వాటి ప్రభావం అయితే ఎక్కువ కానీ అంత కాస్ట్లీగా ఏం ప్రూవ్ కాలేదు కనుక న్యూజిలాండ్ షుడ్ బి హ్యాపీ విత్ దట్. బికాస్ వాళ్ళకు వచ్చినటువంటి రన్స్ అన్ని కూడా చివరిలో యాసన్ అండ్ స్టబ్స్ స్కోర్ చేయడంతో వచ్చాయి. బట్ యా, న్యూజిలాండ్ నుంచి చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే ఫిలిప్స్ లాంటి ఫీల్డర్ క్యాచ్ వదిలేయడం అనేది రేరిటీ రియల్ చెప్పాలి. ఇట్స్ సచ్ ఫెంటాస్టిక్ ఫీల్డర్. కొంచెం అయితే జడ్జ్ చేసేటప్పుడు అర్లీగా జడ్జ్ చేశాడా అంటే కొంచెం ఓవర్ అంబిషియస్ గా కనబడ్డా క్యాచ్ తీసుకునేటప్పుడు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ ఆఫ్ కోర్స్. బట్ న్యూజిలాండ్ నుంచి అబ్సల్యూట్ మీరు చెప్పినట్టుగా శ్రావణి చాలా అరుదుగా చూస్తుంటాం వాళ్ళు క్యాచెస్ డ్రాప్ చేయడం అనేది. బట్ అంత ప్రభావం అయితే ఏం కనబడలేదు, ఇంపాక్ట్ అయితే ఏం కాలేదు వాళ్ళకి దాని మీద. ఎందుకంటే క్యాచెస్ డ్రాప్ అయినప్పటికీ కూడా పెద్ద స్కోర్ చేయకుండా కట్టడి చేయగలిగారు 170 లోపు. అండ్ దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ది న్యూజిలాండ్ బౌలర్స్, అది నో డౌట్. సార్ అసలు సౌత్ ఆఫ్రికా చాలాసార్లు కూడా సెమీఫైనల్కి అయితే వెళ్తుంది. అంటే వరల్డ్ కప్ ఎందుకు తీసుకోలేకపోతుంది అంటారు? వాళ్ళకు ఉన్నటువంటి ఆ ట్యాగ్, ఆ ప్రెషర్ కు గురి కావడం అనేది కొనసాగుతూ వచ్చింది. 2015 లో అవకాశం కోల్పోయినారు. సేమ్ న్యూజిలాండ్, వి నో దట్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. అప్పుడు బిగ్ వరల్డ్ కప్ అది. అండ్ ఆ తర్వాత న్యూజిలాండ్ అగెన్స్ట్ వాళ్ళకి మంచి రికార్డు ఉంది రియల్ గా చెప్పాలంటే. అండ్ లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా ఆ లాస్ట్ ఓవర్ డ్రామా, అద్భుతమైనటువంటి సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. సో ఎక్కడో వాళ్ళకు లక్ అనేది ఫేవర్ చేయటం లేదు అసలు యాక్చువల్గా. బికాస్ యూనో బిగ్ టోర్నమెంట్స్ లో, బిగ్ ఫైనల్స్ లో, సెమీఫైనల్స్ లో శ్రావణి నాకేమనిపిస్తుంది అంటే యూ డెఫినెట్లీ నీడ్ ఎ బిట్ ఆఫ్ లక్ యాక్చువల్లీ. ఆ లక్ అనేది వాళ్ళను నేను అనుకుంటాను ఫేవర్ చేయకుండా ఉండడం అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు అని అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీ టైం దగ్గరికి రావడం అండ్ ఓడిపోవడం అనేది అండ్ సో నియర్ సో ఫార్ అంటుంటాం కదా అసలు యాక్చువల్గా అట్లాగే జరుగుతుంది వాళ్ళ విషయంలో. వెరీ వెరీ సాడ్ అండి. మేబీ ఆ చోకర్స్ అనేటువంటి ట్యాగ్ ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ప్రెషర్ కు గురి అవుతున్నారు. అండ్ యూనో ఎంత ఫ్రీడమ్ తోటి ఆడారు, ఎంత అద్భుతంగా ఆడారు టోర్నమెంట్ మొత్తంలో శ్రావణి. మీరు చూడండి సెమీఫైనల్ వరకు దే హావెంట్ లాస్ట్ ఎ మ్యాచ్ యాక్చువల్లీ. సేమ్ న్యూజిలాండ్ వాళ్ళు ఓడించారు కూడా. వాళ్ళకి ఏమంత కష్టం కాలేదు. యూనో 2 ఒకటే గ్రూప్ లో ఉండడం చూసాం. బట్ ఫైనల్ సెమీఫైనల్ వచ్చే సమయానికి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. మేబీ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. నాకేమనిపిస్తుంది అంటే ప్రెషర్ కంటే కూడా ఆ లక్, ఆ బిట్ ఆఫ్ లక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వాళ్ళని ఫేవర్ చేయకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అని నాకు అనిపిస్తుంది శ్రావణి. సార్ అసలు ఈరోజు మ్యాచ్ గురించి ఏం మాట్లాడతారు? ఇంగ్లాండ్ ఇండియా సార్, అంటే 3 సార్లు కూడా మనం చూసాము. సూపర్ 8 నుంచి కూడా ఇంగ్లాండ్ అసలు మామూలుగా ఆడట్లేదు. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? అదే మీరు అన్నారు కదా మామూలుగా ఆడటం లేదు కనుకనే చాలా కష్టం అసలు యాక్చువల్గా. అబ్సల్యూట్లీ డౌట్ లేదు. బికాస్ ఇంగ్లాండ్ ఇట్ ఈస్ ఎ టఫర్ టీమ్ అండి. అండ్ టోర్నమెంట్ లో కూడా వాళ్ళు కూడా ఇండియా లాగానే వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా బరిలోకి దిగారు. అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాకు ఇక్కడ ఇంగ్లాండ్ అగెన్స్ట్ కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. బట్ ఇంగ్లాండ్ అగెన్స్ట్ కొన్ని బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. 11 కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్స్ లో కపుల్ ఆఫ్ టైమ్స్ ఓడిపోయినారు సెమీఫైనల్ లో. 87 ఇండియాలో ఫస్ట్ టైం వరల్డ్ కప్ జరిగినప్పుడు యూనో ఇంగ్లాండ్ డిఫీటెడ్ దేమ్. ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ కప్ గెలవలేదు కానీ బట్ సెమీఫైనల్ లో ఓడించారు. అండ్ దట్ వాస్ ద లాస్ట్ మ్యాచ్ ఫర్ సునీల్ గవాస్కర్. అప్పుడే సచిన్ టెండూల్కర్ ఒక బాల్ బాయ్ గా బాల్ ఆపడం, ఆ తర్వాత ఈ కేమ్ ఇన్ టు ది ఇండియన్ టీమ్ యాక్చువల్లీ. ఒక బాల్ బాయ్ తో కెరియర్ స్టార్ట్ అయ్యి యూనో ఈ కేమ్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. వి ఆల్ నో దట్ ది స్టోరీ అది. ఆ తర్వాత రీసెంట్ గా మీరు చూసినట్టయితే 2016 లో శ్రావణి వెన్ వెస్ట్ ఇండీస్ ఇండియా ప్లేడ్ ఇన్ ద సెమీఫైనల్స్, వెస్ట్ ఇండీస్ వన్ దట్ కప్. ఆఫ్ కోర్స్ మనకు అందరికీ తెలిసింది బ్రైట్ వైట్ యొక్క పర్ఫార్మెన్స్. లాస్ట్ ఓవర్ లో 30 రన్స్ దాకా స్కోర్ చేశాడు కదా. దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ విక్టరీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బట్ ఆ మ్యాచ్ లో రియల్ గా చెప్పాలంటే ఇండియానే గెలవాలి. బట్ ఆ నో బాల్ డ్రామా అనేది మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. అండ్ అప్పుడు ఒక రూల్ ఏంటంటే యూనో క్యాచ్ పట్టిన తర్వాత అంపైర్స్ నొబ్బాల్ చెక్ చేస్తారు. ఒకవేళ నొబ్బాల్ అయితే గిట్ట ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ బ్యాట్మెన్ ఆడాల్సిందే.
సో క్యాచ్ పట్టకపోయి ఉన్నట్లయితే మేబీ అంపైర్ నొబ్బాలు ఇవ్వలేదు ఫస్ట్ లో రియల్ గా చెప్పానంటే దాన్ని ఫస్ట్ లో అది చెక్ చేసిన తర్వాత నొబ్బాలు ఏర్పడి అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినప్పుడు అట్లాగే అయింది. తర్వాత సిక్సర్ కొట్టాడు అండ్ ద హీరో ఎవరైపోయినారంటే చివరికి లిండెల్ సిమన్స్ 80+ రన్స్ స్కోర్ చేశాడు, నాట్అవుట్ గా నిలిచాడు, వాళ్ళు చేజ్ చేశారు, గెలిచారు. సో దట్ వాజ్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్. తర్వాత 2023లో న్యూజిలాండ్ ఓడించడం అదొక మంచి మెమరీ ఉంది సెమీఫైనల్లో. బట్ రీసెంట్ గా అంటే ఒక 5-6 months ago వెన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా ప్లేడ్ హియర్ ఎట్ ద సేమ్ ప్లేస్ 250+ రన్స్ స్కోర్ చేశారు. 254 రన్స్ ఇండియా స్కోర్ చేశారు. అప్పుడు అభిషేక్ శర్మ 135 స్కోర్ చేశాడు. అటువంటి స్వీట్ మెమరీ కూడా ఉంది. అండ్ ఓవరాల్ గా ఇంగ్లాండ్ అగెన్స్ట్ కూడా ఇండియాకు ఈ గ్రౌండ్ లో మంచి రికార్డే ఉంది. సో T20లో చూసినట్టు అది మేబీ అది క్యారీ కావచ్చా, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టీమ్ మెంబర్స్, ఇండియన్ టీమ్ మెంబర్స్ కూడా శ్రావణి వి ఆల్ నో దట్ దే ప్లే ఫర్ ముంబై ఇన్ ఫ్రాంచైజ్ ఐపీఎల్ క్రికెట్ లో ఆడతారు కదా. హార్దిక్ పాండ్యా గానీ, బుమ్రా గానీ వీళ్ళందరూ. బట్ అట్లాగే ఇంగ్లాండ్ కూడా బట్లర్ ఆడుతాడు, మనందరికీ తెలుసు. ఆర్చర్ కూడా స్టార్టింగ్ లో ఆడేవాడే కదా, ఇంజరీ కారణంగా దూరం అయిపోయాడు. సో అలా కూడా మేబీ 2 teams కి హెల్ప్ఫుల్ గా కావచ్చు. బట్ సెమీఫైనల్ అనేది డెఫినెట్లీ ఇట్స్ బిగ్ మ్యాచ్ ఫర్ బోత్ ద టీమ్స్ కూడా బిగ్ టీమ్స్ కనుక ఐ థింక్ మై ప్రెడిక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి సర్టన్లీ ఎక్సైటింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. నిన్నట్లాగా ఒక వన్ సైడెడ్ అయితే కాకపోవచ్చు అన్నటువంటి ఒక భావన అయితే నాకు కలుగుతుంది శ్రావణి. అంటే తరబడితే గానీ వన్ సైడ్ అవ్వచ్చు అంటారా సార్? యూనెవర్ ఒక్కొక్కసారి అవుతుంటాయి. ఎంత పెద్ద టీమ్స్ అయినా కానీ సకంబ్ అవుతుంటారు. కొంచెం చిన్న ప్రెషర్ బోత్ టీమ్స్ ఉంటుంది, ఎందుకంటే సెమీఫైనల్ కదా. అండ్ దట్ బోత్ టీమ్స్ టూ టైమ్స్ గెలిచినటువంటి టీమ్సే అండ్ స్ట్రాంగ్. మీరు చెప్పారు కదా, ఆన్ పేపర్ యాక్చువల్లీ ఇంగ్లాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఇండియా ఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అండ్ 2 teams కూడా స్ట్రగుల్ అయి ఉన్నారు. అండ్ ఇదే ముంబైలో ఇండియా అగైన్స్ యుఎస్ఏ ఈ రోజు మనం మార్నింగ్ డిస్కషన్ చేస్తున్నట్టుగా దే స్ట్రగుల్డ్ యాక్చువల్లీ శ్రావణి. అట్లాగే నేపాల్ అగైన్స్ ఇంగ్లాండ్ కూడా స్ట్రగుల్ అయింది. ఇటలీ వెస్టిండీస్ తో చేతిలో ఓడిపోయినారు ఇదే మైదానంలో. అప్పుడు డే మ్యాచెస్ ఆడారు ఎక్కువగా. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ రోజు అదే వికెట్ పైన ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఏదైతే మ్యాచ్ జరిగిందో, అదే వికెట్ పైన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ అయింది. అప్పుడే 250 స్కోర్ కూడా చేశారు. అభిషేక్ శర్మ 135 చేయడం కూడా చూసాం మనం. సో అదే వికెట్ పైన ఆడుతున్నారు కానీ బట్ అప్పుడు వికెట్ కి ఇప్పటికి తేడా ఉండవచ్చు. ఎందుకంటే 1 month కిందట ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఆడారు, అది 5-6 months కిందట ఆడారు. సో ఇప్పుడు బిట్ ఆఫ్ గ్రాస్ ఉంది అండ్ వికెట్ హార్డ్ గా ఉండొచ్చు అని అంటున్నారు. హార్డ్ గా ఉంది, గ్రాస్ ఉంది అంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉండొచ్చు. మేబీ బిట్ ఆఫ్ హెల్ప్ ఇన్ ద బిగినింగ్ టు ద మీడియం పేసెస్, బట్ అదర్వైజ్ ఇట్ షుడ్ ప్లే ట్రూ బ్యాటింగ్ వికెట్ అండి. సార్ అసలు ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఇండియా టీము ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. రియల్ గా చెప్పానంటే ఇండియన్స్ స్ట్రగ్లింగ్ అగైన్స్ స్పిన్నర్స్ చాలా రేర్ గా చూస్తుంటాం. బికాస్ మంచి రికార్డ్ ఉంది ఇండియాలో స్పిన్నర్స్ ఎక్కువగా ఆడుతుంటారు అద్భుతంగా. ఎందుకంటే స్పిన్నర్స్ ఎక్కువగా వచ్చింది ఇండియా నుంచే కదా. మీరు చూసినట్టయితే ఒక సబ్ కాంటినెంట్ నుంచి ఎక్కువగా వస్తుంటారు. టర్నింగ్ వికెట్స్ ఉంటాయి, స్లో వికెట్స్ ఉంటాయి కనుక స్పిన్నర్స్ రోల్ కీలకంగా ఉంటుంది. బట్ ఈ టోర్నమెంట్ లో కొంచెం స్ట్రగుల్ అయినా. అండ్ ఈ పర్టికులర్ గ్రౌండ్ లో మాత్రం స్పిన్నర్స్ కు కంటే కొంచెం పేసెస్ ఎక్కువగా వికెట్లు కొంచెం మొగ్గు పేసెస్ వైపే కనబడుతుంది శ్రావణి. ఒకటి ఏంటంటే స్పిన్నర్స్ కంట్రోల్ చేయగలిగారు బాల్ స్లో అయిన తర్వాత. రన్స్ పేసెస్ వచ్చాయి బట్ వికెట్స్ అయితే పేసెస్ ఎక్కువగా తీస్తున్నారు. ఇండియాకు స్పిన్ ఆడడంలో రషీద్ కొంచెం మీరు అన్నట్టుగా కీలకంగా మారొచ్చు. డాసన్ కూడా ఈజ్ అ గుడ్ బౌలర్, బెత్తలు కూడా వేస్తుంటాడు. అండ్ జాక్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ కీ అండి. ఎందుకంటే విల్ జాక్స్ కూడా శ్రావణి ఈ టోర్నమెంట్ మొత్తంలో 4 Man of the Match అవార్డ్స్ లో అతనికి బౌలింగ్ లో రాణించాడు, బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. అండ్ ఎక్కువగా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉన్నారు కనుక ఇండియన్ టీమ్ లో మీకు అభిషేక్ శర్మ గానీ, ఇషాన్ కిషన్ గానీ, తిలక్ వర్మ, శివం డుబే వీళ్ళు ఉన్నారు కనుక, అక్షర్ పటేల్ మేబీ లాస్ట్ వరకు ఉన్నట్లయితే ఒకవేళ అలా ఏమన్నా యాంగిల్ క్రియేట్ చేసి కొంచెం ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతాడు అనేది వెయిట్ అండ్ సీ. అండ్ ఐ థింక్ హౌ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ అనేది కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ. బికాస్ రషీద్ అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా స్పెషలిస్ట్ వాళ్ళకు. అండ్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత కొంచెం చాలా రిటర్న్ బ్యాక్ చేసుకున్నాడు. అండ్ మేబీ రిహాన్ అహ్మద్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు వాళ్ళకు. శ్రీలంకలో ఆడించారు లాస్ట్ లీగ్ మ్యాచ్. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ ప్లే బికాస్ అహ్మద్ నేను ఏమనుకుంటానంటే శ్రావణి ఇక్కడ ఆడకపోవచ్చు. ఇక్కడ మీకు ఒక మీడియం పేసరే ఉపయోగపడతాడు. మీడియం పేసర్స్ కావాలి అంటే ఓవర్టర్న్ కే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. బట్ వీ డోంట్ నో బికాస్ ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది, వికెట్ ఖచ్చితంగా ఎలా ఆడబోతుంది అనేది మనమేం చెప్పలేము ఇక్కడ నుంచి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిచ్ చూసిన వాళ్ళు దెన్ దే ఆర్ ద బెటర్ జడ్జెస్ యాక్చువల్లీ శ్రావణి. సరే, ఇండియన్ టీం నుంచి సంజు శాంసన్ కూడా ఫామ్లోకి అయితే వచ్చారు. ఈ రోజు ఫామ్ ఎలా ఉండబోతుంది అంటారు? He should continue, the way he played in Kolkata, Shravani.
ఈ ప్లేడ్ చెమ్మపని ఇన్నింగ్స్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ అతను ఫామ్ లో ఉన్నప్పుడు అలాగే ఆడుతుంటాడు. బట్ అగైన్ అతనికి ఉన్నటువంటి ఒక ట్యాగ్ కూడా ఏముందంటే కన్సిస్టెన్సీ విషయంలో కూడా కొంచెం సంజు సామ్సన్ వెనుకనే ఉంటాడు. అంటే ఒక 10 ఇన్నింగ్స్ ఆడినట్లయితే అందులో 5 మీకు సక్సెస్ ఉంటుంది, 5 కొంచెం అప్పుడప్పుడు తొందరగా అవుట్ అవుతుంటాడు. సో అందుకని ఇండియన్ టీమ్ లో తన స్థానాన్ని కూడా మధ్యలో కోల్పోవడం కూడా జరిగింది అసలు. అఫ్ కోర్స్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దానికి. బట్ కోల్కతా ఇన్నింగ్స్ రిపిటేషన్ ఇక్కడ జరిగినట్లయితే అంత అవసరం లేదు. మీరు అందులో హాఫ్ జరిగా కానీ పర్వాలేదు. బికాస్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద బ్యాటర్స్ టు స్కోర్ బిగ్ 50s ఆర్ సెంచరీస్ స్కోర్ చేస్తారని మనం అనుకో కదా. బట్ అతడు సాధించినటువంటి 97 లో ఒక 50 సాధించా, ఒక 60 సాధించా క్విక్ గా. దట్ కెన్ హెల్ప్ ఇండియా టు మేక్ ఎ బిగ్ టోటల్ ఆర్ చేజ్ ఎ బిగ్ టోటల్ యాక్చువల్లీ. బట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ హోప్ దట్ హీల్ రిపీట్ ద కోల్కతా ఫీట్ హియర్. హోప్ సో. సరే, ఇంగ్లాండ్ టీంకి వచ్చేసరికి అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉండబోతుంది, అలాగే వీక్నెసెస్ ఏంటి సార్? వీక్నెసెస్ ఇన్ ద సెన్స్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు కొంచెం వీక్నెస్. మీరు టెస్ట్ మ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే స్పిన్నర్స్ కు తడబడుతుంటారు కానీ, బట్ ఇప్పుడు ఉన్నటువంటి టీంలో బట్లర్ కానీ బ్రూక్ అందరికంటే స్పిన్ ఆడడంలో మంచి రికార్డు ఉంది. అతడు చాలా రన్స్ కూడా స్కోర్ చేశాడు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. బెతెల్ కూడా చాలా అద్భుతంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తున్నాడు అండ్ బ్యాంటమ్ అట్లాగే ఆడుతున్నాడు. జాక్స్ వి ఆల్ నో దట్ బిగ్ సిక్సెస్ సాధిస్తాడు. సో వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ అనేది పెద్ద స్పెషల్ గా ఏం లేదు కానీ, బట్ బట్లర్ లాంటి కీలకమైనటువంటి ప్లేయర్ టోటల్ ఫామ్ లో లేకపోవడం కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ అండి. ఈవెన్ మీరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ అంత పెద్దగా లేవు. ఓపెనర్స్ ఇద్దరు కూడా బిగ్ స్టార్ట్స్ ఇవ్వలేకపోతున్నారు ఇంగ్లాండ్ కు. సో అక్కడ అబ్సల్యూట్లీ ఇండియా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. బుమ్రాతో స్టార్ట్ చేయిస్తారా, లేకుంటే హర్షదీప్ అండ్ హార్దిక్ పాండ్యా అతను వాళ్ళిద్దరు ఎవరైనా వికెట్ తీస్తారా? పవర్ ప్లేలో ఇద్దరు నీళ్ళలో ఎవరైనా ఒక్కరైనా అవుట్ చేసినట్లయితే, ఎందుకంటే ప్రతి దాంట్లో అవుట్ అవుతున్నారు వాళ్ళు, పెద్ద స్కోర్స్ చేయడం లేదు. అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ ఎక్కువగా నమోదు చేయడం లేదు. దాన్ని ఇండియా ఎక్స్ప్లైట్ చేసుకొని ఇద్దరు అవుట్ చేసినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. బట్ అదర్వైజ్ అంత పెద్ద విశేషంగా మీరు చెప్పాలి అంటే ఐ థింక్ అంత పెద్ద వీక్నెస్ ఏం లేదు. బికాస్ దే ప్లే స్పేస్ వెల్ యాక్చువల్లీ, కండిషన్స్ కి అలవాటు పడి ఉన్నారు. స్పిన్నర్స్ కూడా అద్భుతంగా ఆడుతుంటారు. సో మేబీ చిన్న వీక్నెస్ అనేది స్పిన్నర్స్ ఆడుతున్నప్పుడే కొంచెం అది వేస్తుంటారు, తడబడుతుంటారు కనుక వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కెన్ బి ఎఫెక్టివ్ అగైన్స్ దెమ్. హోప్ సో. సార్, అసలు టాస్ గెలిచిన టీము బౌలింగ్ బెటర్ అంటారా, బ్యాటింగ్ బెటర్ అంటారా? See, that actually is the captains to decide. బట్ ఒక్కొక్కసారి మనం చాలా సార్లు అంటుంటాం కదా శ్రావణి, గుడ్ టాస్ టు లూజ్ లాగా కూడా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది అనుకుందాం మనం. ఇండియా ఒకవేళ 210, 200+, 190+ స్కోర్ చేసినట్లయితే కూడా 180 కూడా 198 ఏదైనా చేసా కానీ అవన్నీ కూడా బోనస్ అవుతాయి, మంచి అటాక్ ఉంది కనుక. సో అట్లాగే ఇంగ్లాండ్ కూడా కావచ్చు. ఇండియా టాస్ గెలిచి వాళ్ళని బ్యాటింగ్ చేయమనుకుంటున్నట్లయితే ఒక్కొక్కసారి అంటే సెకండ్ బ్యాటింగ్ చేయడం అనేది మీకు డ్యూ ఉన్నప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నా కానీ, ఒక్కొక్కసారి సెమీఫైనల్ లాంటి మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్ కూడా బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. నిన్న సౌత్ ఆఫ్రికా అన్ఫార్చునేట్లీ దే గిఫ్టెడ్ దేర్ వికెట్స్ అండి. వచ్చిన తర్వాత రికల్టన్ ఎందుకు అవుట్ కావాలి, అట్లా డికా కూడా ఒక 6 బౌండరీ వచ్చిన తర్వాత ఎందుకు వై షుడ్ యూ గో ఫర్ 2 అంబిషియస్ షాట్ ఎందుకు ఆడాలి? మీకు బాల్ చక్కగా వచ్చింది అసలు, యాక్చువల్గా అది హిట్ చేసే బాల్ కూడా కాదు. సో అట్లా వికెట్లు పారేసుకోకుండా మీరు 190, 180 లాంటి స్కోర్ చేసినట్టయితే కూడా మీకు సరిపోతుంది. సో టాస్ అనేది ఎంత ఉపయోగపడుతుందో గెలవడం అనేది, అంతే ఒక్కొక్కసారి మీకు లూజ్ చేసినప్పుడు కూడా బెనిఫిట్స్ ఇవ్వవచ్చు. సో దట్స్ అప్ టు ది క్యాప్టెన్స్ టు డిసైడ్. సో సార్, అసలు ఇంగ్లాండ్ బౌలింగ్ చూసుకుంటే చాలా బలంగా ఉంటుంది సార్. అసలు భారత్ ఎలా ఎదుర్కోవాలంటారు ఇప్పుడు? గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చర్చించినట్టుగా టాప్ 3లో ఎవరైనా ఒకళ్ళు 15-16 ఓవర్స్ వరకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మన సంజు సామ్సన్ లాస్ట్ వరకు ఉన్నాడు కనుక మనకు ఆ విక్టరీ అనేది శ్రావణి బిట్ ఈజీగా అనిపించింది. బట్ సంజు సామ్సన్ కూడా త్వరగా అవుట్ అయి ఉన్నట్లయితే ఇండియా కూడా విన్ అండర్ ప్రెషర్. ఆ ప్రెషర్ లేకుండా ఎందుకు అనిపించింది అంటే, బికాస్ సంజు రియలీ ప్లే టిల్ ది ఎండ్. సో ముగ్గురులో ఎవరైనా అంటే ఈశాన్ గానీ, అభిషేక్ శర్మ గానీ, సంజు స్వామి టాప్ ఆర్డర్లో వీళ్ళు ఆడతారు కనుక ముగ్గురులో ఎవరైనా ఒక 17-18 ఓవర్స్ వరకు, 16-17 ఓవర్స్ వరకు కూడా వికెట్ పైన ఉన్నట్లయితే, వైల్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ వైల్ చేజింగ్ బిగ్ టోటల్, దట్ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ ఐ థింక్. సో అలా ప్లాన్ చేసుకొని ఒక స్ట్రాటజీ ప్రకారం పోవడం ఇంపార్టెంట్. బికాస్ అభిషేక్ శర్మ రోల్ ఎట్లా ఉంటుందంటే వి ఆల్ నో దట్ హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ టైప్ అవుతుంది. బట్ అట్లా కాకుండా సెమీఫైనల్ కనుక కొంచెం జాగ్రత్త పడడం అనేది కూడా, ఎందుకంటే మన క్వింటన్ డికాక్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. ఒక బౌండరీ సిక్సర్ వచ్చిన తర్వాత తన వికెట్ ను పారేసుకున్నాడు, ఆ తర్వాత మళ్ళీ రికల్టన్ రావడం. సో అట్లా అవుట్ జరుగుతూ ఉంటుంది. ఒక వికెట్ పడిపోయిన తర్వాత వీడు ప్రెషర్
క్రియేట్ అవుతుంది కనుక ఆ వికెట్ పడిపోకుండా చూసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఎప్పుడు కూడా మీరు 20 బాల్స్లో 40 రన్స్ స్కోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ దాన్ స్కోరింగ్ 10 రన్స్ ఇన్ 2 బాల్స్. మీరు చెప్పండి, ఒక సిక్సర్ బౌండరీ కొట్టి 2 బాల్స్లో 10 రన్స్ చేసి అవుట్ అవ్వడం ఇంపార్టెంటా, లేకుంటే 20 బాల్ ఆడి 40-50 రన్లు స్కోర్ చేయడం ఇంపార్టెంటా? దట్స్ ఇట్. సో ఐ మీన్ స్టే ఎట్ ద వికెట్, వెయిట్ ఫర్ ద లూజ్ బాల్స్ అండ్ ట్రై టు మేక్ ఎ బిగ్ స్కోర్. సార్ అసలు వాంకాడే పిచ్ అంటే బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది ఇద్దరికి కూడా, అంటే ఎన్నో మ్యాచ్లు ఆడుంటారు, అంటే భారీ స్కోర్లు చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి ఇక్కడ, బికాస్ ఐపీఎల్ కూడా మనం చూస్తుంటాం కదా, 200+ చేజ్ చేయడం చూసాం, 200+ సెట్ చేయడం చూసాం. ఇట్స్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా కొన్ని మంచి మంచి స్కోర్ చూసామండి. ఇంతకుముందు మన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా చెప్పుకున్నాం కదా, ఇండియా ఇక్కడ హైయెస్ట్ స్కోర్ కూడా అగైన్స్ ఇంగ్లాండ్ స్కోర్ చేయగలిగారు. 254 అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అండ్ ఈ రోజు కొంచెం హార్డ్ గా ఉంది, బిట్ ఆఫ్ గ్రాస్ ఉంది. అంటే స్టార్టింగ్ లో మేబీ పేసర్స్ ఎక్స్ట్రా బౌన్స్ ఉండదు, బట్ ఎక్స్ట్రా బౌన్స్ అనేది కూడా ఒక్కొక్కసారి మీకు స్క్వేర్స్ డైమెన్షన్స్ తక్కువ ఉంటే కనుక సిక్సర్లు సాధించడానికి కూడా ఉపయోగపడవచ్చు. సో దిస్ ఐఎమ్ షూర్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ బ్యాటింగ్ ట్రాక్ అండి. అంటే నిన్నటి స్కోర్ కంటే ఈ రోజు ఒక ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఆ గ్రౌండ్ గురించి ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ ఆడున్నారు కదా, వీళ్ళందరూ ఒక టాప్ హిట్లర్లే కదా సార్? అవును, అట్లాగే మీరు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా బట్లర్ కూడా ఆడాడు అక్కడ. బట్లర్ కూడా ఈ స్టార్టెడ్ ఐపీఎల్ కరీర్ అక్కడనే స్టార్ట్ అయింది, అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ దిస్ గ్రౌండ్ సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా బట్లర్ వికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్లర్ ను ఎప్పుడు కూడా నమ్మవసరం కాదు. అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక్కసారి కొంచెం ఫామ్ లోకి వచ్చాడు అంటే అతని ఫామ్ లోకి రాకముందు త్వరగా అవుట్ చేయడం చాలా కీలకం అని చెప్పారు గవాస్కర్ యాక్చువల్లీ. సో అట్లా వాళ్ళ విషయంలో కూడా జరుగుతుంది. మీరు అన్నట్టుగా చాలా మందికి ఇది హోమ్ గ్రౌండ్. దుబే, సూర్యకుమార్ యాదవ్ అయితే ముంబైకి ఆడుతుంటారు, బట్ ఈశాన్ ప్లేట్ ఫర్ ముంబై హైదరాబాద్ కంటే ముందు. తర్వాత హార్దిక్ మళ్ళీ ఆడాడు, మళ్ళీ గుజరాత్ కాడి మళ్ళీ వచ్చాడు. బుమ్రా ఆడుతూనే ఉన్నాడు. సో ఇన్ దట్ వే యూఆర్ రైట్. తిలక్ వర్మ ఈస్ బీన్ ప్లేయింగ్ ఫర్ ముంబై ఓన్లీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐపీఎల్లో. సో అట్లా మీరు అన్నట్టుగా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అంటే వాళ్ళకు ఏరియాస్ లో ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎక్కడ అది ఉంటుంది కొంచెం అనేది విషయం కూడా తెలిసి ఉంటుంది. సో బట్ ఫీల్డింగ్ లో కొంచెం ఇండియా జాగ్రత్తగా ఉండాలి శ్రావణి, ఎందుకంటే ఫీల్డింగ్ అనేది చాలా చాలా అంటే ఇంపార్టెంట్. ఆ ఫీల్డింగ్ లో టీమిండియా ఎలా మెరుగు పడితే కరెక్ట్ అంటారు సార్? ఐ థింక్ టేకింగ్ ఇంపార్టెంట్ క్యాచెస్ ఎట్ ది ఇంపార్టెంట్ జంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పవర్ ప్లేలో ఒక క్యాచ్ డ్రాప్ చేసి ఆ బ్యాట్స్మెన్ కు అడ్వాంటేజ్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు బట్లర్ విషయం మాట్లాడుకున్నాం, బట్లర్ క్యాచ్ డ్రాప్ చేశారు 10 పైన ఉన్నప్పుడు, అతను ఒక 70-80 కొట్టాడు అనుకోండి. సో అవన్నీ కూడా చాలా దాన్ని ఏమంటారంటే బెడ్స్ కొట్టేలాగా అయిపోతుంటుంది. సో అందుకని క్యాచెస్ యూ హ్యావ్ టు టేక్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ క్యాచెస్ వదిలేయడం అనేది కామనే, ప్రతి టోర్నమెంట్ లో చూస్తూనే ఉంటాం. టఫ్ క్యాచెస్ తీసుకుంటూ ఉంటారు, ఈజీ క్యాచెస్ వదిలేస్తుంటారు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్ ఎక్కడైనా కానీ, మనం అంత బ్లేమ్ చేయకుండా. బట్ ఎట్ ద సేమ్ టైం నాకు ఏమనిపిస్తుంది అంటే శ్రావణి, యూ హ్యావ్ టు టేక్ క్యాచెస్ యాక్చువల్లీ. క్యాచెస్ తో పాటు నాకు ఏమనిపిస్తుంది అంటే రన్అట్స్ చేయడంలో కూడా కొంచెం ఎక్కువ చురుకుతనం కనబరచాలి. బికాస్ ఒక్కొక్కసారి ఒక కీలకమైనటువంటి రన్అట్ కూడా మ్యాచ్ ఒక రూపాన్ని మార్చేస్తుంటుంది. అండ్ మీకు రన్స్ సేవ్ చేయడం, మనం అందుకని జడేజా ఉన్నప్పుడు అనేవాళ్ళం కదా శ్రావణి, జడేజా బ్యాట్ తో 20 రన్లు కొట్టకున్నా కానీ ఫీల్డ్ లో 20-30 రన్లు ఆపే కెపాసిటీ అతనికి ఉంటుంది, వికెట్లు తీసుకోకున్నా కానీ అని చెప్పి. అంటే అటువంటి ఎఫర్ట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో వన్ గుడ్ రన్అట్, వన్ గుడ్ క్యాచ్, సో ఆర్ సేవింగ్ సమ్ రన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఏ రన్ సేవ్డ్ ఈజ్ మోర్ దాన్ ఎ రన్ స్కోర్డ్ అంటుంటారు క్రికెట్ లో శ్రావణి. ఎప్పుడు కూడా ఒక రన్ సేవ్ చేసింది కూడా ఎప్పుడన్నా ఈవెన్ 1 రన్ స్కోర్ చేసి 2 రన్ స్కోర్ చేసిన దానికంటే కూడా ఒక్కొక్కసారి చాలా కీలకం అని చెప్తుంటారు కనుక ఆన్ ద ఫీల్డ్ అబ్సల్యూట్లీ మీరు చెప్పినట్టుగా ఇండియన్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ యాక్టివ్. సార్ అసలు సేమ్ ఇదే పిచ్లో అయితే ఇంగ్లాండ్ మ్యాచ్ ఓడిపోయింది సార్ వెస్టిండీస్ మీద, అంటే సో ఇవాళ కూడా ఓడిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? హోప్ సో, బికాస్ దట్ వాజ్ ఎ గుడ్ బిగ్ టార్గెట్. 190+ చేజ్ చేయడంలో 19 overs లోనే ఆల్అౌట్ అయిపోయినారు. సో అట్లా జరిగినట్లయితే అదే కదా అందరం కోరుకునేది, అదే కదా, ఇండియా అట్లా ఆడాలి, ఇంగ్లాండ్ ఓడించాలి, ఫైనల్లో ప్రవేశించాలి అని చెప్పి, కప్ గెలవాలి, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఎవరు గెలవలేదు ఇప్పటి వరకు, వాళ్ళు చరిత్ర సృష్టించాలని చెప్పి అనుకుంటూనే ఉన్నాం. ఒకవేళ ఏదైనా జరిగి ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ గెలిచే కానీ పీపుల్ షుడ్ బి హ్యాపీ. నేను అనుకున్నాం కదా శ్రీనివాస్ సార్ తోటి మనం శ్రావణి, ఎందుకంటే న్యూజిలాండ్ ఈజ్ ఎ గుడ్ టీమ్ యాక్చువల్లీ. పాపం వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఆ లక్ అనేది దూరం చేస్తుంది కనుక ఈవెన్ ఇఫ్ దే విన్ ఆల్సో పీపుల్ షుడ్ బి హ్యాపీ, బికాస్ న్యూజిలాండ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ గెలవడం అనేది మాత్రం ఈరోజు ఏ టీమ్ కైనా కానీ, ఈవెన్ ఫర్ ఇంగ్లాండ్, ఈవెన్ ఫర్ ఇండియా, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. బికాస్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఆ బిట్ ఆఫ్ ఫీల్డింగ్ లో ఎక్కువ చురుకుతనం కనబరిచి 2 వచ్చే చోట 1 ఆపి క్యాచెస్ వదిలేకుండా కొంచెం ఫీల్డింగ్ చేసినట్లయితే దట్ టీమ్ విల్ హ్యావ్ మోర్
ఛాన్సెస్. సార్ అసలు ఈరోజు మ్యాచ్లో ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు అంటారు? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఒకవేళ ఇండియా గెలిస్తే నాకు అనిపిస్తుంది ఐ గో విత్ ఎనీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కావచ్చు అని అనిపిస్తుంది. ఇట్ కెన్ బి ఎనీ వన్, తిలక్ వర్మ కావచ్చు, లేకుంటే హార్దిక్ పాండ్యా కావచ్చు, ఇఫ్ ఇండియా విన్స్ సైకిల్. ఆర్ ఇంగ్లాండ్ గెలిస్తే మేబీ జోఫ్రా ఆర్చర్ ఆర్ లేకుంటే మళ్ళీ బట్లర్ లాంటి వాళ్ళు కావచ్చు అని అనిపిస్తుంది. ఓకే, ఇఫ్ దే విన్ యాక్చువల్లీ. సో ఐ సెలెక్ట్ దీస్ ప్లేయర్స్, నాట్ కీ ప్లేయర్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు. సార్ అసలు ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్లోకి వచ్చి మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉందా? ఈస్ బిన్ ఇన్ గుడ్ ఫామ్. ఇయర్ చాలా చక్కగానే ఆడుతున్నాడు. 50 ఉన్నా కానీ ఆ 50 కూడా కీలకమైనటువంటి సమయంలో ఇక్కడనే వచ్చింది అగైనెస్ట్ యూఎస్ఏ. ఆ తర్వాత 30s 20 స్కోర్ చేస్తున్నాడు. నాట్ బ్యాడ్ ఫామ్ అయితే అతనికి కొనసాగటం లేదు. ఒకప్పుడు ఎలానైతే వస్తున్నాయి 0కు 3 zeros వరుసగా అట్లనైతే లేదు. ఈస్ లీడింగ్ దిస్ సైడ్ వెల్ యాక్చువల్లీ, స్కోరింగ్ రన్స్ అండ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ క్యాప్టెన్. మంచి మంచి చేంజెస్ చేస్తున్నాడు. మన బుమ్రాన్ తీసుకురావడం, మిడిల్లో ఆ ఓవర్లకు వికెట్స్ ఇండియాకు లభించడం, యాజ్ ఎ క్యాప్టెన్ యాక్చువల్లీ మ్యాచ్యూరిటీ కనబడుతుంది. యాజ్ ఎ ప్లేయర్ కూడా ఆఫ్ కోర్స్ అంత పెద్ద బ్యాడ్ ఫామ్ లో లేడు కనుక అతనికి ఉన్నటువంటి ఫామ్ సరిపోతుంది. బట్ యా, మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఒకవేళ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినట్లయితే there will be tremendous responsibility on Surya Kumar and Tilak Verma in the middle, no doubt. సరే, ఇండియన్ టీంలోకి కుల్దీప్ యాదవ్ని తీసుకురావటం అంటే మంచి డెసిషనేనా అంటారా? మంచి డెసిషన్ కావచ్చు ఒకవేళ బాగా టర్నర్ లాంటి వికెట్ ఉంటే. బట్ వెర్ ఇస్ ద ప్లేస్ ఫర్ హిమ్ అని మనం అనుకున్నట్లయితే మీరు అక్షర్ని అయితే డ్రాప్ చేయలేరు ఫర్ కుల్దీప్ యాదవ్. అట్లనైతే జరగకపోవచ్చు. బట్ హర్షదీప్ని డ్రాప్ చేసి కుల్దీప్ని తీసుకుంటారా? శివం డుబెని డ్రాప్ తీసుకుంటారా? యా, మీరు అన్నట్టుగా ఇతడు మ్యాచ్ విన్నరే కనుక ఏదైనా సర్ప్రైజింగ్ కొరకు చేయవచ్చు. కానీ బట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ స్పిన్ చాలా చక్కగా ఆడతారు, అది కూడా మనం కాదనిలేము అసలు యాక్చువల్గా. బట్ ఏమైనా ఓవర్ హెల్ప్ లభిస్తుంది స్పిన్నర్ కన్నప్పుడు మీరు అన్నట్టుగా క్యాప్టెన్ కెన్ థింక్ ఆఫ్ దట్. బట్ అగైన్ దట్ ఈస్ నాట్ అవర్ డెసిషన్ యాక్చువల్లీ, బికాస్ క్యాప్టెన్స్ దే నో బెటర్ ద కండిషన్స్ అండ్ ఇఫ్ దే రియలీ వాంట్ టు హ్యావ్ హిమ్ దే మే హ్యావ్ హిమ్. బట్ ఐ డోంట్ థింక్ సో. సార్ ఫైనల్గా మీ ఒపీనియన్ సార్? It's going to be a tough match, interesting match, exciting match. Not like yesterday actually, I think. And let's all get glued to the TV sets and enjoy the action and wishing India good luck, Shravan. That's it. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవర్ పార్టిసిపేటింగ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ T20 వరల్డ్ కప్. సో రేపటి దాంట్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.